డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. మనం ఆల్రెడీ ఏపీ టెట్ కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజు మనం అక్టోబర్ 9వ తారీఖు 2024లో మార్నింగ్ షిఫ్ట్ లో అంటే ఉదయం షిఫ్ట్ 1 లో ఎటువంటి మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగాడు, వాటి తాలూకు ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్తే మనకి 91 నుంచి స్టార్ట్ అవుతాయి. టెట్ లో 91 ఫస్ట్ క్వశ్చన్, -2 × 3 × 2 యొక్క సంకలన విలోమము ఎడిటివ్ ఇన్వర్స్ అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఇంటూ చేద్దాం. 2 × 3 6, 6 × 2 12. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, అంటే టోటల్ గా మనకి దీని అంతటిని ఇంటూ చేస్తే ఏమొచ్చింది, -12 వచ్చింది. మనకి సంకలన విలోమం అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబర్ ని, ఇటు సపోజ్ ఏ ఉంది, ఏ అనే ఒక నెంబర్ కి దేనితో మనం ప్లస్ చేస్తే మనకి 0 వస్తుంది. అంటే మనకి ఒక నెంబర్ కి ఏ నెంబర్ తో ప్లస్ చేస్తే ఆన్సర్ 0 వస్తుందో అటువంటి నెంబర్ ని మనము సంకలన విలోమము ఎడిటివ్ ఇన్వర్స్ గా చెప్పొచ్చు. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, -12 ఇచ్చాడు. ఆ -12 కి ఏ నెంబర్ ని ప్లస్ చేస్తే 0 వస్తుంది, -12 కి +12 ని, అంటే 12 ని ప్లస్ చేస్తే -12 +12 క్యాన్సిల్ అయ్యి మనకు కావాల్సిన 0 వస్తుంది. అంటే సంకలన తత్సమాంశం అనేది 0 కదా. ఆ 0 రావాలి, ఆ 0 రావాలి అంటే ఏ నెంబర్ అయితే ప్లస్ చేయాలో ఆ నెంబర్ నే మనం సంకలన విలోమంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకి -12 కి సంకలన విలోమం +12 అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92, రాధ 100 మామిడి పండ్లను కొని ధరను 20% పెంచింది. వ్యాపారం సరిగా లేకపోవడంతో 25% రుసుము ప్రకటించింది. ఆమెకు వచ్చే నష్ట శాతం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ 100 మామిడి పళ్ళు ఎంతో కొంత రేటుకి కొన్నది, లాభం రావాలనే ఉద్దేశంతో 20% ఏమో పెంచింది. అంటే కొన్ని దానికి 20% పెంచి అమ్ముదామని అనుకున్నది. కానీ వ్యాపారం కరెక్ట్ గా లేకపోవడం వల్ల నష్టానికి అమ్ముతుంది. ఎందుకు, ఆ బిజినెస్ అవ్వట్లేదు కాబట్టి 25% నష్టంకి అమ్ముతుంది. రుసుము అంటే డిస్కౌంట్ అనమాట. 25% డిస్కౌంట్ తో అమ్మేసింది కాబట్టి ఖచ్చితంగా నష్టం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 మామిడి పండ్లను సపోజ్ 100 రూపాయలకు కొంటే దాన్ని ధరను 20% పెంచింది. అంటే 100 రూపాయలు ఉన్న మామిడి పళ్ళు 20% పెంచింది. అంటే లాభానికి అమ్ముదామని అనుకున్నది. 20% పెంచింది అంటే దాని అర్థం ఏంటి, దీంట్లో 20%, 100లో 20% అంటే 120, 120 అవుతుంది. ఇప్పుడు ఏం చేసింది, బిజినెస్ కరెక్ట్ గా జరగట్లేదు అని 25% ఏమో డిస్కౌంట్ ఇచ్చింది. అంటే 120లో 25% డిస్కౌంట్ ఇచ్చింది. 25% డిస్కౌంట్ అంటే అర్థం ఏంటి, ప్రతి 100 రూపాయల్లో 20% డిస్కౌంట్ ఇచ్చిందంటే 75 రూపాయలకి అమ్మిందని అర్థం, అంతే కదా. కాబట్టి 100 రూపాయలు 75 రూపాయలకి అమ్మినట్టు, అంటే 120లోన. ఇప్పుడు దీన్ని మనం చేస్తే ఆమెకు ఎంత వచ్చిందో తెలుస్తుంది. అంటే ఎంత అమ్మిందో ముందు మనకు తెలుస్తుంది. 25 3s 25 4s 4 1s 4 30s 30 × 3 33s 90 వచ్చింది. అంటే 100 కొని 90కి అమ్మింది. అంటే అక్కడ డిఫరెన్స్ ఎంత ఉన్నది, 10 ఉంది. 10 అనేది 10 రూపీస్ యాక్చువల్ గా. కానీ మనం దేంతో పోల్చాలి, ఇప్పుడు 100 తోటే పోల్చాలి. కాబట్టి 100 రూపాయలు తక్కువ వచ్చింది. మరి స్టార్టింగ్ లో 100 రూపాయలు కొని 90 రూపాయలకి అమ్మాము అంటే 10 రూపాయలు నష్టం వచ్చింది. కాబట్టి ఆన్సర్ మనకి 10% అవుతుంది. ఎందుకు 10% అవుతుందంటే మనకి నష్టం ఎంత వచ్చింది, 10 రూపాయలు. కొన్నిదంతకి 100 రూపాయలకి ఇంటూ 100, నష్టము బై కొన్న వేల ఇంటూ 100, 100 క్యాన్సిల్ అయితే మనకి 10 మిగులుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆవిడకి నష్టం వస్తుంది. మనము 20% లాభం అని చెప్పేసి 20% డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి 5% నష్టం వస్తుంది అని అనుకోవచ్చు, కానీ 10% నష్టం వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 93, పక్క పటంలో చతుర్భుజం PQRS యొక్క వైశాల్యం కనుక్కోమని చెప్తున్నాడు. ఇక్కడ PQRS తో ఒక క్వాడ్రిలేటర్ ఇచ్చాడు, దాని తాలూక ఏరియా కనుక్కోమంటున్నాడు. ఒకసారి చూస్తే ఇక్కడ ఈ పటంలో మనకి ఇది ఏదైతే ఉందో ఎదుటి శీర్షాలను కలుపుతూ గీయబడే రేఖాఖండం ఏమవుతుంది, కర్ణం అవుతుంది. ఆ కర్ణం 3.6 ఇచ్చాడు. ఇక్కడ ఆ కర్ణం కాకుండా మిగిలిన శీర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ శీర్షాలకి ఆ కర్ణం మీదుగా గీసే వాటిని లంబాలు అని అంటారు కదా. ఆ లంబాలని ఎలా మనకు తెలుస్తుంది, ఇక్కడ మనకి 90 డిగ్రీస్ అనేవి ఇచ్చాడు. కాబట్టి P నుంచి ఈ కర్ణం పైన ఇదొక లంబము, R నుంచి ఇదే కర్ణం పైన మరొక లంబం గీశాడు. వాటి తాలూకా పొడవులు కూడా ఇచ్చాడు మనకి. వాటిని మనము H1 H2 అని అనుకుంటే, కర్ణం D అనుకుంటే, అప్పుడు మనకి క్వాడ్రిలేటరల్ కి వైశాల్యానికి ఫార్ములా ఏంటి, ½ D × H1 + H2. ఈ ఫార్ములాలో వాటి తాలూకా వాల్యూస్ వేస్తే సరిపోద్ది. ½ D అంటే కర్ణం ఎంత ఇచ్చాడు, 3.6 × H1 + H2 అంటే H1 అంటే రెండు లంబాలని ప్లస్ చేయాలి.
H1 1.8, H2 ఏమో 2.2. ఆ రెండింటిని ప్లస్ చేస్తే ఏమొస్తుంది? 4 వస్తుంది. కాబట్టి 2 1s 2 2s. ఇప్పుడు 3.6 ఇంటూ 2 మిగిలింది. 3.6 అంటే 36 ఇంటూ 2 ఎంత? 72. ఒక్క ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. మనకు వచ్చిందంటే 7.2 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 94. 2/3 హోల్ పవర్ ఆఫ్ -10 ఇంటూ 4/27 హోల్ స్క్వేర్ ఇంటూ 9/4 హోల్ పవర్ ఆఫ్ -3. వాటిని సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందని అంటున్నాడు. ఇక్కడ 2/3 ఇక్కడ పవర్స్ లో -10 ఉంది కదా, అంటే లోపల ఉన్న ఫ్రాక్షన్ మనం రివర్స్ చేస్తే అక్కడ మైనస్ అనేది పోయి ప్లస్ గా మారుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది 3/2 హోల్ పవర్ ఆఫ్ 10. అంటే దాని అర్థం ఏంటి? ఈ 10 అనేది ఇక్కడ 3కి 2కి రెండింటికి చెందుతుంది కాబట్టి 3 పవర్ ఆఫ్ 10 2 పవర్ ఆఫ్ 10 ఆ విధంగా విడదీసుకున్నాం. ఇంటూ ఇక్కడ స్క్వేర్ ఉంది అంటే 4కి స్క్వేర్ అవుతుంది, 27కి స్క్వేర్ అవుతుంది. 4ని మనం 2 స్క్వేర్ గా రాయొచ్చు. 2 స్క్వేర్ కి స్క్వేర్ ఉంది అంటే 2 పవర్ ఆఫ్ 4 అవుతుంది. బై ఇక్కడ 27ని మనం ఏ విధంగా రాయొచ్చు? 3 క్యూబ్ గా రాయొచ్చు. 3 క్యూబ్ కి స్క్వేర్ ఉంది కాబట్టి 3 పవర్ ఆఫ్ 6 అవుతుంది. ఇంటూ ఇక్కడ పవర్ లో మైనస్ ఉంది అంటే లోపల ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ చేయాలి. అప్పుడు 4/9 అవుతుంది. ఆ 4/9 లో 4 ఏమవుతుంది? 2 స్క్వేర్ గా రాయొచ్చు. 2 స్క్వేర్ కి క్యూబ్ ఉంది కాబట్టి 2 పవర్ ఆఫ్ 6 అవుతుంది. బై ఇక్కడ 9 ఉంటుంది కింద. ఆ 9 ని 3 స్క్వేర్ గా రాయొచ్చు. 3 స్క్వేర్ కి క్యూబ్ ఉందంటే 3 పవర్ ఆఫ్ 6 అవుతుంది. ఈ విధంగా మనం విడదీసుకున్నాం. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ 3 పవర్ ఆఫ్ 10 ఉంది, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 4 2 పవర్ ఆఫ్ 6 అంటే టోటల్ గా 2 పవర్ ఆఫ్ 10 అవుతుంది. 4 + 6 కింద ఏమో 2 పవర్ ఆఫ్ 10 ఉంది అంటే టోటల్ గా ఈ 3 కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే 3 పవర్ ఆఫ్ 10 ఉంది, ఇక్కడ 3 పవర్ ఆఫ్ 6 3 పవర్ ఆఫ్ 6 అంటే ఈ రెండు ఇంటూ చేసుకుంటే 3 పవర్ ఆఫ్ 12 అవుతుంది. 6 6 ప్లస్ చేస్తే ఇక్కడ 10 ఉంది, కిందనేమో 12 ఉంటుంది. 3 పవర్ ఆఫ్ 10 కింద ఏమో 3 పవర్ ఆఫ్ 12 అంటే ఇక్కడ 12 లో 10 క్యాన్సిల్ అయిపోతే ఇంకెంత మిగులుతుంది? పైన కిందన 3 పవర్ ఆఫ్ స్క్వేర్ మిగులుతుంది. ఎందుకు? ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 3 పవర్ ఆఫ్ 12 ని 3 పవర్ ఆఫ్ 10 ఇంటూ 3 స్క్వేర్ గా రాయొచ్చు. అప్పుడు 3 పవర్ ఆఫ్ 10 కి 3 పవర్ ఆఫ్ 10 కి క్యాన్సిల్ అయిపోతే కింద ఏం మిగులుతుంది? 3 స్క్వేర్ మిగులుతుంది. అంటే మనం సింప్లిఫికేషన్ చేస్తే 1/3 స్క్వేర్ వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 95. 121/110 ఆ సంఖ్యకు సమానమైన దశాంశ సంఖ్య డెసిమల్స్ దేదని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి 121/110 ఈ రెండు కూడా మనకి 11 టేబుల్ తో మనకి డివైడ్ అవుతాయి. 11 10s 11 11s. ఇప్పుడు మనకి ఏం మిగిలింది? 11/10 వచ్చింది. దాన్ని మనం డెసిమల్స్ లోకి మారిస్తే కింద ఎప్పుడైనా కూడా 10 గానీ 100 గానీ 1000 గానీ ఈ విధంగా ఉంటే ఇక్కడ కింద 10 డినామినేటర్ లో 10 ఉంటే ఆ కింద 10 అనేది పోయి పైన ఒక ప్లేస్ తర్వాత పాయింట్ వస్తుంది. అది ఏ విధంగా అంటే కింద ఎన్ని జీరోలు అయితే ఉంటే అన్ని ప్లేసుల తర్వాత పాయింట్ రావాలి. ఇక్కడ కింద 1 జీరో మాత్రం ఉంది కాబట్టి 1 ప్లేస్ తర్వాత పాయింట్ రావాలి. దాని అర్థం ఏంటి? 1.1 గా మారుతుంది. ఒకవేళ 11/100 అని ఉంది అనుకోండి, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ రావాలి. అంటే ఇక్కడ పాయింట్ రావాలి. అప్పుడు దాని అర్థం ఏంటి? 0.11 అని అర్థం అవుతుంది. ఇక్కడ 11/10 కాబట్టి మనకు ఆన్సర్ ఏమో 1.1 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96. 1/10 మీటర్ల భుజం పొడవుగా గల ఒక ఘనం యొక్క ఘన పరిమాణము కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు. ఘనం అంటే క్యూబ్ తాలూకా ఘన పరిమాణం వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్. ఏ క్యూబ్ కదా. ఏ అంటే ఏంటి? ఆ ఘనం యొక్క ఒక భుజం పొడవు అనమాట ఏ అంటే. ఇప్పుడు ఏ అనేది ఒక భుజం ఎంత ఇచ్చాడు? 1/10 మీటర్లు అనేది ఇచ్చాడు. మనం ఘనపరిమాణం అడిగాడు కాబట్టి ఏ ఏదైతే ఉందో దానికి మనం క్యూబ్ చేయాలి. అప్పుడు ఏ క్యూబ్ చేస్తే ఘనపరిమాణం వస్తుంది. ఇప్పుడు 1/10 హోల్ క్యూబ్ అంటే దాని అర్థం ఏంటి? క్యూబ్ అనేది ఇప్పుడు 1/10 అనేది 3 టైమ్స్ ఇంటూ చేయాలి. 1/10 ఇంటూ 1/10 ఇంటూ 1/10 ఆ విధంగా చేస్తే 1 ఇంటూ 1 ఇంటూ 1 న్యూమరేటర్స్ అన్ని ఇంటూ చేస్తే 1 వస్తుంది. కింద డెనామినేటర్స్ అన్ని ఇంటూ చేస్తే 1000 వస్తుంది. 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే 1000 వస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు క్వశ్చన్ లాగే కింద 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి అది మనకి పోవాలి. ఇక్కడ అన్ని కూడా పాయింట్స్ తోటి ఇచ్చాడు మనకి. అది పోవాలి అంటే కింద 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ తర్వాత మనకి పాయింట్ రావాలి. ఇక్కడ ఆల్రెడీ 1 అనేది ఉంది, ఇంకా మనకి 3 ప్లేసెస్ కావాలంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఒక జీరో పెట్టుకోవాలి, ఆ తర్వాత పాయింట్ రావాలి. ఇక్కడ ఏమి ముందు ఏమీ లేదంటే జీరో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు ఈ విధంగా మనం మార్చుకోవాలి. పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ వచ్చాయి కాబట్టి ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. ఆ విధంగా 3 జీరోస్ ఇక్కడ వచ్చాయి కాబట్టి మనం 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే ఇదే మనకు ఆన్సర్ అవుతుంది.
0.001 మనకి ఇది మీటర్స్ లో అన్నాడు కాబట్టి ఇక్కడ మనం మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ అంటే మీటర్ ను 3 సార్లు ఇంటూ చేసాం కాబట్టి మీటర్ క్యూబ్ అవుతుంది. ఆ మీటర్ క్యూబ్ నే మనము గణప మీటర్లుగా కూడా చెప్పవచ్చు. కాబట్టి ఆన్సర్ 0.001. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97 ఒక దీర్ఘచతురస్రం యొక్క కొలతలు 16 సెంటీమీటర్లు ఇంటూ 12 సెంటీమీటర్లు అయినా దాని కర్ణం పొడవు ఏమిటి అని అడుగుతున్నాడు. మనకి ఈ విధంగా ఒక రెక్టాంగిల్ ఉంది, దాని తాలూకా పొడవు 16 సెంటీమీటర్లు, బ్రెత్ వెడల్పేమో 12 సెంటీమీటర్లు అని అంటున్నాడు. మనకి ఈ కర్ణం కావాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఈ కర్ణం మనం డీగా అనుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజంగా ఉంది. ఇక్కడ మనకి లంబకోణం అనేది ఏర్పాటు అవుతుంది. ఇటువంటప్పుడు మనము ఖచ్చితంగా పైథాగరస్ త్రికాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 16 ఉంది. మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 12 ని మనము 3x4 గా రాసుకోవచ్చు. ఇక్కడ 16 ని 4x4 గా రాసుకోవచ్చు. కరెక్ట్ గా చూస్తే ఇక్కడ ఇంటూ 4 చేసాం, ఇక్కడ ఇంటూ 4 చేసాం. దాన్ని పక్కన పెడితే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. మనకి పైథాగరస్ ఏదైతే ట్రిప్లెట్ ఉందో అందులో 3, 4 నెక్స్ట్ వచ్చేది ఏంటి 5 వస్తుంది. ఇది మనకి ప్రాథమిక పైథాగరస్ త్రికం. అందులో ఇక్కడ ఫస్ట్ 3 ఇచ్చాడు, 3x4 చేశాడు. తర్వాత 4 ఇచ్చాడు, 4x4 చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ కూడా 5 ఇచ్చాడు, 5 మనం పెట్టుకోవాలి, ఇంటూ 4 చేయాలి. అన్నిటికీ ఇంటూ 4 చేసాం కదా. అంటే ఇప్పుడు మనకి పైథాగరస్ త్రికం అంటే ఇప్పుడు దీనికి ఇంటూ 2 చేయండి. ప్రతిదానికి ఇంటూ 2 చేస్తే 3x2 6, 4x2 8, 5x2 10. అంటే ఇది కూడా ఒక పైథాగరస్ త్రికం అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఇంటూ 3 చేయండి. 3 3s 9, 4 3s 12, 5 3s 15, 5 12 15. ఇది కూడా పైథాగరస్ త్రికం అవుతుంది. ఆ విధంగా మనకి ప్రాథమిక త్రికాలు ఏవైతే ఉంటాయో వాటి తాలూకా గుణిజాలకు సంబంధించిన కూడా మనకి త్రికాలుగా మారుస్తాయి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని వీడు ఇచ్చాడు. ఇక్కడ 3x4, ఇప్పుడు 4 తో ఇంటూ చేయండి. 3x4 12, 4x4 16, 5x4 20. ఇక్కడ మనకి 12 ఇచ్చాడు, 16 ఇచ్చాడు. మరి ఇప్పుడు కర్ణం ఏమవుతుంది, అన్నిటికంటే పెద్ద భుజం ఏదైతే ఉంటుందో అదే మనకు కర్ణం అవుతుంది. మరి 12, 16 ఇచ్చాడంటే ఆటోమేటిక్ గా ఈ కర్ణం ఏదైతే ఉందో అది మనకు 20 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 98 a+b వాల్యూ ఏమో 10 ఇచ్చాడు, మరియు a-b వాల్యూ ఏమో 4 ఇచ్చాడు. మనకు అడుగుతుందేమో b² - a² తాలూకు వాల్యూ ఎంత అని అంటున్నాడు. మనకి b² - a² కావాలి. అంటే ఇది a² - b² లో ఉంది కాబట్టి దాని ఫార్ములా ఏంటి, b + a ఇంటూ b - a. ఈ విధంగా మనం దీన్ని రాసుకోవచ్చు. మనకి b + a అన్నా a + b అన్నా మనకు ఆల్రెడీ అది ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం ఇందులో చేసివచ్చు, ప్రతిక్షేపించవచ్చు. కానీ b - a అనేది మనకి ఇవ్వలేదు. ఇక్కడ మనకి ఇచ్చింది ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి, a - b ఏమో 4 అన్నాడు. మరి దీన్ని బట్టి a - b మనకు 4 అన్నాడు. ఇప్పుడు ఈ -b అటువైపు తీసుకెళ్తే +b అవుతుంది, ఏని అటువైపు తీసుకెళ్తే -a అవుతుంది. అప్పుడు 4 ఇటువైపు తీసుకొస్తే -4 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే మైనస్ అనేది కామన్ తీస్తే ఆ మైనస్ అటువైపు వెళ్ళిపోతుంది. అప్పుడు b - a ఏమవుతుంది, -4 అవుతుంది. ఇప్పుడు వాటిలో ప్రతిక్షేపిద్దాం. b + a ఎంత ఇచ్చాడు మనకి 10, b - a మనకి ఎంత వచ్చింది -4 వచ్చింది. కాబట్టి 10 × -4 అంటే 10 4s 40, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. అంటే b² - a² ఏమో -40. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 99 రమ తన జీతంలో 4000 రూపాయలు ఆదా చేస్తుంది. ఆదా చేస్తుంది అంటే సేవ్ చేస్తుంది అని అంటున్నాడు. ఇది ఆమె జీతంలో 20% అయితే ఆమె జీతం రూపాయలలో ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఇలా ఇచ్చాడు. అంటే 20% ఆమె సేవ్ చేస్తుంది. ఆ 20% ఎంతకు సమానం అవుతుంది, 4000 రూపాయలకు సమానం అని అంటున్నాడు. అయితే ఆమె తాలూకా జీతము 20% 4000 సమానమైంది. ఆమె జీతం అంటే ఎంతకు సమానం అవ్వాలి, 100% అవ్వాలి. ఆమె ఫుల్ శాలరీ 100% అనుకుంటే అందులో 20% తాలూకా వాల్యూ 4000 రూపాయలు సేవ్ చేస్తుంది. మనకు అడిగింది ఫుల్ శాలరీ ఎంత అని అంటున్నాడు. 20% 4000 అయినప్పుడు 100% అనేది ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 100 బై తక్కువ 20 ఇంటూ 4000. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2 1s 2000. ఇప్పుడు ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 2000 ఉంది. అప్పుడు టోటల్ గా 20,000 అవుతుంది. ఆమె తాలూకు శాలరీ 20,000. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 100 అమరావతి ఎక్స్ప్రెస్ 9:30 PM అన్నాడు. దానికి రాజమహేంద్రవరంకి చేరుకుంటదట 9:30 టైంకి.
ఆ 9:30 PM ను 24 గంటల రూపంలో చెప్పండి అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి రైల్వే వ్యవస్థలో మనకి AM PM అలాంటివేవి ఉండవు. అలాంటివేవి లేకుండా రైల్వే సిస్టమ్ లో ఏముంటుంది, డైరెక్ట్ గా మనకి 1 డేలో 24 అవర్స్ కాబట్టి అక్కడ టోటల్ గా నెంబర్స్ అనేవి, ఇప్పుడు సపోజ్ ఉదయం 6 గంటలు అయింది అనుకోండి, అప్పుడు మనమేమో మామూలుగా అంటే సెల్ ఫోన్ లో గట్ట అయితే మనకి AM అని చూపించవచ్చు. కానీ రైల్వే వ్యవస్థకు వచ్చేసరికి అక్కడ AM PM అలాంటిది ఏది చూపించదు. 6 వరకు డైరెక్ట్ గా చూపిస్తుంది. సపోజ్ మనకి ఫోన్ లో 3 గంటలు అయింది అనుకోండి మధ్యాహ్నము, అప్పుడు ఏం చూపిస్తుంది, PM చూపిస్తుంది. ఎప్పుడైతే మధ్యాహ్నం 12 దాటిపోద్దో, మధ్యాహ్నం 12 నుంచి అర్ధరాత్రి 12 వరకు మనకి PM లో ఉంటాము. మళ్ళీ అర్ధరాత్రి 12 నుంచి నెక్స్ట్ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు AM లో ఉంటాము. ఆ AM PM అనేవి మనకి రైల్వే వ్యవస్థలో ఉండవు. డైరెక్ట్ గా మనకి 24 అవర్స్ తో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 6 AM అన్నాను మనకి సెల్ ఫోన్ లో, అదే మనకి రైల్వే వ్యవస్థలో డైరెక్ట్ గా 6 అనే చూపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ AM PM చూపించలేదంటే ఇది ఉదయం సంబంధించిందని అర్థం. ఎప్పుడైతే మనకి మధ్యాహ్నం 3 గంటలు మనకి ఫోన్ లో చూపిస్తే అప్పుడు రైల్వే స్టేషన్ లో టైం ఏ విధంగా ఉంటుందని అంటే దీనికి +12 చేయాలి. +12 చేస్తే 3కి 12 ప్లస్ చేస్తే 15 కదా, అప్పుడు 15 అని చూపిస్తుంది. అక్కడ AM PM అని చూపించదు. అంటే అక్కడ 15 అనేది చూపించిందంటే మధ్యాహ్నం 3 గంటలు అయిందని అర్థం చేసుకోవచ్చు. అదే సాయంత్రం 6 గంటలు అయింది అనుకోండి, అప్పుడు రైల్వే వ్యవస్థలో 12కి 6 కలపాలి. అప్పుడు ఏమవుతుంది, 18 అని చూపిస్తుంది. ఆ విధంగా మనకి ఏమంటున్నాడు వీడు, PM అన్నాడు. PM అన్నాడు అంటే ఫోన్ లో దాని అర్థం ఏంటి, PM అన్నాడంటే నైట్ అని అర్థం. నైట్ అంటే అర్థం ఏంటి, అప్పుడు మనం దానికి 12 యాడ్ చేయాలి. 12 9 కలిపితే 21, 30 నిమిషాలు ఉంది కాబట్టి ఆ 30 చూపిస్తుంది. మరి అక్కడ AM PM అనేది చూపించదు. ఆ విధంగా 21 30 అందులో చూపించాడు అంటే అది నైట్ 9:30 అయిందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రైల్వే వ్యవస్థలో 21 30 నిమిషాలు అని అర్థం. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 101 ఇచ్చిన దత్తాంశం 5 4 5 4 6 5 7 5కు సంబంధించి సరైనది ఏది అని అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. ఈ ఆప్షన్స్ అన్నిటిలో కూడా సగటు, మధ్యగతము, బాహుళకము మూడింటి తాలూకు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. కాబట్టి మనకి ఏదైతే దత్తాంశం ఇచ్చాడో దాన్ని ముందు ఒక అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకున్నాం. ఫస్ట్ 4 ఎన్నిసార్లు ఉంది, 2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 5 4 టైమ్స్ ఉంది. తర్వాత 6 ఉంది. తర్వాత 7 ఉంది. అంటే అక్కడ ఇచ్చిన ఆర్డర్ ని ఒక లెవెల్లో పెట్టుకున్నాం. ఫస్ట్ సగటు అనేది కనుక్కుందాం. సగటు మీన్ కనుక్కుందాం. అంటే ఏంటి, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, వీటన్నిటిని ప్లస్ చేసి ఇక్కడ ఎన్ని రాసులు ఉన్నాయి, 8 రాసులు ఉన్నాయి, బై 8 చెయ్యాలి. 4 4 8. ఇక్కడ 5 ఏమో 4 టైమ్స్ ఉన్నది కాబట్టి 20 ప్లస్ 8 28 6 28 6 44 28 6 34 34 7 41 41/8 41/8 చేస్తే 5 పాయింట్ సంథింగ్ ఆ విధంగా వస్తుంది కదా మనకి ఆన్సర్. అది అలా ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడేంటి, సగటు తర్వాత మధ్యగతం మీడియన్ అనేది కనుక్కుందాం. మీడియన్ అంటే అర్థం ఏంటి, ఏవైతే రాసులు ఇచ్చాడో ఆ రాసులని ఒక ఆరోహణ క్రమంలో రాసుకొని మధ్యలో ఏదైతే ఉంటుందో అదే మనకి మధ్యగతం అవుతుంది. ఇక్కడ 8 రాసులు ఉన్నాయి కాబట్టి వాటికి ఇటువైపు 3 ఇటువైపు 3 తీసిస్తే మధ్యలో 2 రాసులు ఉన్నాయి. అంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మధ్యలో ఏదో ఉందో చెప్పలేము. అప్పుడు ఏం చేయాలి, ఆ 2 రాసులని ప్లస్ చేసి బై 2 చెయ్యాలి. అంటే 5 + 5/2. 5 + 5 అంటే 10 10/2 అంటే 5 వచ్చింది. అది అలా ఉంచండి. నెక్స్ట్ మీన్ అయిపోయింది, మీడియన్ అయిపోయింది. తర్వాత మోడ్ అంటే బాహుళకం. అది చూద్దాం. బాహుళకం అంటే అర్థం ఏంటి, ఇచ్చిన దత్తాంశంలో ఏ రాశి అయితే మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయిందో అదే మనకి బాహుళకం అవుతుంది. ఇందులో మనకి ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయింది, 5 అనేది మిగిలిన వాటి అన్నిటికంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది. 4 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి మనకి మోడ్ ఏమవుతుంది, 5 అవుతుంది. అంతేగాని 4 అవ్వదు. ఎందుకు, ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది అనవసరం. ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది, 5 అనే నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి బాహుళకం ఏమో 5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్లు చూస్తే ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. కానీ ఇక్కడ 5 పాయింట్ సంథింగ్ వచ్చింది. అది మనకి 5 తో ఈక్వల్ అవ్వదు కదా. అంటే మనకి సగటు అనేది వీటితో ఈక్వల్ అవ్వట్లేదు. అంటే ఏ రెండు ఈక్వల్ గా ఉన్నాయి, మీడియం మధ్యగతము, మోడ్ బాహుళకము, ఆ రెండు సమానంగా ఉన్నాయి. మధ్యగతము బాహుళకము సమానంగా ఉన్న ఆప్షన్ ఏది, మధ్యగతము బాహుళకము సమానంగా ఉన్నాయి అన్నాడు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 102 x ఈజ్ ఈక్వల్ టు 13 + 15 + 17 + 19 అయితే మనకు అడుగుతున్నది క్యూబ్ రూట్ x తాలూకా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఏంటి, క్యూబ్ రూట్ x అంటే దాని అర్థం ఏంటి, x పవర్ ఆఫ్, ఇక్కడ క్యూబ్ రూట్ ఓవర్ ఉంది కాబట్టి అది x పవర్ 1/3 గా మారుతుంది. ఇప్పుడు x వాల్యూ మనకు కావాలి. x వాల్యూ కావాలంటే వాటన్నిటిని ప్లస్ చేద్దాం. 13 15 28 28 17
45 90 64 వచ్చింది. అంటే x వాల్యూ 64 వచ్చింది. మనము ఈ 64 ని ఎలా రాసుకోవచ్చు? 4 క్యూబ్ గా రాసుకోవచ్చు. ఎందుకు? 4 into 4 into 4 64 అవుతుంది. అంటే ఈ x వాల్యూ తీసుకొచ్చి 4 క్యూబ్ ని ఇందులో వేద్దాం. x ఏమో 4 క్యూబ్ వచ్చింది. ఆ x కి హోల్ పవర్ ఆఫ్ 1/3 ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఏం మిగులుతుంది? 4 పవర్ ఆఫ్ 1. 4 పవర్ ఆఫ్ 1 అంటే 4 అవుతుంది. కాబట్టి 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103. ప్రతి జత వరుస చువ్వల మధ్య కోణాలు సమానంగా ఉండినట్లుగా ఒక సైకిల్ చక్రానికి 20 చువ్వలు ఉన్నాయి. ప్రతి వరుస జత చువ్వల మధ్య కోణం ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఒక సైకిల్ వీల్ తీసుకుంటే ఆ వీల్ కి చువ్వలు ఉంటాయి కదా, స్పోక్స్ అని అంటారు కదా, అవి ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయి అంటున్నాడు? టోటల్ గా 20 ఉన్నాయని అంటున్నాడు. అయితే ప్రతి పక్క జత అంటే ఏదైతే జత తీసుకుంటావో ప్రతి రెండింటికి మధ్యలో కూడా సమానమైన దూరం ఉంటదని అంటున్నాడు. అంటే వాటి మధ్య కోణము ప్రతి దానికి కూడా సమానంగా ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్య ఎంత కోణం ఉంటుందో తర్వాత రెండింటి మధ్య కూడా అంతే కోణం ఉంటుంది. ఆ విధంగా వాడేమన్నాడు? ఎన్ని చువ్వలు ఉన్నాయన్నాడు? 20 చువ్వలు ఉన్నాయని అన్నాడు. అప్పుడు ఆ ప్రతి రెండు స్పోక్ పుల్లల మధ్యలో ఎంత కోణం ఉంటది అని అంటున్నాడు. మనకి మొత్తం ఎన్ని ఇచ్చాడు? 20 స్పోక్ పుల్లలు ఇచ్చాడు. అంటే ప్రతి 20 పుల్లలు మనకి ఏర్పాటు అవ్వడానికి ఎంత కోణం ఏర్పాటు అయింది? మనకి 20 పుల్లలు ఏర్పాటు చేశాడు ఈ విధంగా. అయితే మొత్తం ఎంత అవుతుంది? 360 డిగ్రీలు అవుతుంది. ఎందుకు? మనకి సైకిల్ అనేది సర్కిల్ షేప్ లో ఉంటది కాబట్టి 20 పుల్లలు అనేవి 360 డిగ్రీస్ ఈక్వల్ అవుతుంది. మనకు అడిగింది ఏంటి ఇప్పుడు? ప్రతి వరుస జతల మధ్య కోణం ఎంత, ప్రతి రెండు పుల్లల మధ్యలో కోణం ఎంత అని అంటున్నాడు. అంటే 360ని 20 ముక్కలు చేయాలి. ఆ 360ని 20 ముక్కలు చేస్తే ప్రతి రెండు పుల్లల మధ్యలో ఉన్న కోణం ఎంత తెలుస్తుంది. 0 0 క్యాన్సిల్, 2 1s 2 18s. అంటే ప్రతి రెండు పుల్లల మధ్య 18 డిగ్రీలు ఉంటది. ఆ విధంగా ఎన్ని గ్యాప్లు ఉన్నాయి? 20 గ్యాప్లు ఉన్నాయి. 20 గ్యాప్లు ఉన్నాయి. ప్రతి గ్యాప్ లో కూడా 18 డిగ్రీలు ఉంటది. టోటల్ గా 360 డిగ్రీస్ అవుతుందా లేదా? కాబట్టి ప్రతి కోణం మధ్యలో ప్రతి రెండు పుల్లల మధ్యలో 18 డిగ్రీల కోణం ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 104. రెండు సమాంతర రేఖలపై గీచిన తిర్యక్ రేఖకు ఒకవైపున గల అంతర్కోణాలు సమానమైన ఆ కోణాలు ఏవి అని అంటున్నాడు. మనకి ఈ విధంగా 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి సమాంతర రేఖలో. వాటికి ఒక తిర్యక్ రేఖ అనేది ఖండించుకుంటే, ఆ రెండు సమాంతర రేఖలను తిర్యక్ రేఖ ఖండిస్తే, తిర్యక్ రేఖను ఇంగ్లీష్ లో ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు. అది మనకి ఖండిస్తే ఏమన్నాడు వీడు? ఒకవైపున గల అంతర్కోణాలు ఒకే వైపు, అంటే ఇటువైపు అయినా తీసుకోవచ్చు ఇటువైపు అయినా తీసుకోవచ్చు. అంతర్కోణాలు, అంతరం అంటే లోపల ఉండాలి. ఆ అంతర్కోణాలు ఏవైతే ఉన్నాయో అవి సమానమైన, అంటే ఇక్కడ ఎంత కోణం ఉంటుందో ఇక్కడ కూడా అంతే కోణం ఉంటుందని అంటున్నాడు. అయితే ఆ కోణాలు ఏవి? ఇక్కడ అన్ని కూడా సమానంగానే ఇచ్చాడు ప్రతి రెండు కోణాలు కూడా. ఇప్పుడు మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించేటప్పుడు ఒకవైపు ఉన్న అంతర్కోణాల మొత్తము సంపూరకం అవుతుంది. అంటే ఇక్కడ సపోజ్ ఎక్స్ అనుకుంటే ఇక్కడ వై అనుకుంటే ఆ రెండు కోణాల మొత్తం సంపూరకాలు అంటే 180 డిగ్రీస్ సప్లిమెంటరీ ఉండాలి. 180 డిగ్రీస్ అవ్వాలి. ఇప్పుడు ఈ 180 అనేది రెండింటికి సమానంగా సర్దమని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి? ఇక్కడ 90 ఉండాలి, ఇక్కడ కూడా 90 ఉండాలి. ఆ విధంగా సమానం అని అన్నాడు కాబట్టి ఇక్కడ 90 ఇక్కడ 90 ఉన్నప్పుడే ఆ రెండు టోటల్ చేస్తే 180 అవుతుంది. మనకి ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని ప్రకారంగా సంపూరకం కూడా అవుతుంది. కాబట్టి 90 మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 105. ఒక వృత్తరేఖ చిత్రంలో 540 మార్కులకు సమానమైన కేంద్రీయ కోణం 360 డిగ్రీలు అయినా 360 మార్కులకు సమానమైన కేంద్రీయ కోణం విలువ ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. వృత్తరేఖ చిత్రం అంటే పై చార్ట్ లో మనకేమన్నాడు? కేంద్రీయ కోణం 360 డిగ్రీలు 540 మార్కులకు సమానం అట. అంటే టోటల్ గా 360 డిగ్రీసే ఉంటది కదా. కాబట్టి 360 డిగ్రీస్ కి ఎన్ని మార్కులు? మనకి 540 మార్కులు. ఇప్పుడు మనకేం అడిగాడు? 360 మార్కులకు ఎంత కేంద్రీయ కోణం జరుగుతుంది అని అంటున్నాడు. మనకి 360 డిగ్రీలకు 540 మార్కులు. మనకి ఇప్పుడు కావాల్సిన కేంద్రీయ కోణం కావాలి. ఎన్ని మార్కులకు కావాలి? 360 మార్కులకి. 360 మార్కులకి ఎంత కోణం వస్తుంది కేంద్రం వద్ద అని అంటున్నాడు. 540 మార్కులకి 360 డిగ్రీలు వచ్చేటప్పుడు అంతకంటే తక్కువ మార్కులు కాబట్టి కోణం కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి తక్కువ 360 బై ఎక్కువ 540 ఇంటూ 360. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 18 2s 18 3s. ఇప్పుడు 3 1s 3 120.
ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది, 2 × 120 మిగిలింది, అంటే 240 డిగ్రీస్. అంటే ఆ 360 మార్కులు అనేది కేంద్రం వద్ద 240 డిగ్రీలు మనకి చేస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 106, 12xy × 9x² - 16y² డివైడెడ్ బై 4xy × 3x + 4y. ఇది మనకి చేయమంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 12xy ఉంది, ఆ 12xy అలా రాస్తాను. నెక్స్ట్ ఇక్కడ 9x² ఇచ్చాడు కదా, ఇక్కడ 16y² ఇచ్చాడు. కరెక్ట్ గా చూస్తే ఇప్పుడు ఇక్కడ ఉండే వాల్యూని హోల్ పవర్ ఆఫ్ స్క్వేర్ గా రాస్తే a² అవుతుంది, ఇక్కడ ఉన్న వాల్యూని హోల్ పవర్ ఆఫ్ స్క్వేర్ గా రాస్తే b² అవుతుంది. అప్పుడు a² - b² లోకి మార్చొచ్చు. కాబట్టి ఇక్కడ 9x² ని ఎలా రాయొచ్చు, 3x హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. ఎందుకు, స్క్వేర్ అనేది 3 కి x కి రెండింటికి అవుతుంది. 3² అంటే 9, x² అంటే x², కాబట్టి ఆ విధంగా రాశాను. మైనస్ 16y² అంటే 4y హోల్ స్క్వేర్, ఆ విధంగా రాశాను. ఇప్పుడు మనకి దానికి డివైడెడ్ బై అంటే దేనితో డివైడ్ చేయమంటున్నాడు, 4xy × 3x + 4y, ఆ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ xy క్యాన్సిల్ అవుతుంది, 4 1s 4 3s. ఇప్పుడు చూస్తే 3 అలా ఉంచండి, ఇక్కడ a² - b² రూపంలో ఉంది. కాబట్టి a + b అంటే 3x + 4y × a - b, కాబట్టి 3x - 4y డివైడెడ్ బై 3x + 4y. ఇక్కడ ముందు ఇందాక 3 ఉంది కాబట్టి ఇక్కడ ముందు 3 పెట్టుకోవాలి. 3x + 4y 3x + 4y క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ 3x - 4y ఉంది. మొత్తం ఇంటూ చేస్తే 3 × 3 9x మైనస్ 3 × 4 12y అవుతుంది. 9x - 12y. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107, ఒక దుకాణదారుడు ఒక్కొక్కటి 20 రూపాయలు చొప్పున 100 బల్బులను కొన్నాడు. ఒక్కొక్క దానిపై 10% లాభంతో అమ్మితే అతనికి వచ్చిన మొత్తం లాభం ఎంత అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏం విధంగా ఇచ్చాడు. మనకి 20 బల్బులు కొన్నాడు, 20 బల్బులు కొన్నాడు. ఒక్కొక్కటి ఎంత కొన్నాడు, 110 రూపాయలు కొన్నాడు. 110 రూపాయలు కొన్నాడు. ఒక్కొక్క దాని మీద 10% లాభంతో, అంటే దాని అర్థం ఏంటి, ప్రతి బల్బు మీద 10% ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి 100 రూపాయల తాలూకా బల్బు ఎంత అమ్ముతున్నట్టు, ఇందులో 10%. మనకి 100లో 10% అంటే ఒక పాయింట్ ముందుకు వస్తే మనకి 10 ఉంటది. అంటే 10 రూపాయలు లాభం కమ్మాడు, అంటే మొత్తం 110 రూపాయలకి అమ్మాడు. అంటే 100 రూపాయలు 110, అంటే 10% లాభం వేసుకుని 110 కమ్మితే ఎంత లాభం వచ్చింది, 10 రూపాయల లాభం వచ్చింది. మనకి ఒక బల్బు మీద 10 రూపాయలు వచ్చింది. అలాంటి ఎన్ని బల్బులు అమ్మాడు, 20 బల్బులు అమ్మాడు. కాబట్టి 20 × 10 20 10ల 200 రూపాయల లాభం వచ్చింది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కొంతమంది ఏం చేస్తారంటే 20 బల్బులు, ఒక్కొక్క బల్బు 100 రూపాయలు కాబట్టి 20 బల్బులు ఎంత కొన్నట్టు, 20 × 1 అంటే 2000 రూపాయలకి 20 బల్బులు కొన్నాడు. దాని మీద 10% లాభం అని అంటాం. దీని మీద 10% లాభంతో అమ్మాడంటే ఇందులో 10% అంటే 200. అప్పుడు ఎంత అయింది, 2200 అయ్యింది. 2000 కొని 2200కి అమ్మాడు అంటే 200 రూపాయల లాభం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఇలాగైనా రైట్, అలాగైనా రైట్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 108, ABCD ఒక దీర్ఘచతురస్రంలో AC వాల్యూ ఇచ్చాడు, BD వాల్యూ ఇచ్చాడు. మనకి అడుగుతున్నదేమో X వాల్యూ. మనము ABCD అనే ఒక రెక్టాంగిల్ లో మనకి ఏమి ఇచ్చాడు, AC అంటే ఇది కదా, AC వాల్యూ ఇచ్చాడు ఎంత, 2x + 4 ఇచ్చాడు. అలాగే BD వాల్యూ అంటే ఇది, అదంత ఇచ్చాడు, 3x + 1 ఇచ్చాడు. ఇప్పుడు మనం కరెక్ట్ గా చూస్తే AC అంటే ఏమవుతుంది, దీర్ఘచతురస్రానికి AC అనేది ఒక కర్ణము, BD అనేది మరొక కర్ణము. ఇప్పుడు మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటి, ప్రతి దీర్ఘచతురస్రంలో కూడా కర్ణాలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఇది ఎంత ఉంటుందో కర్ణము, ఇది కూడా అంతే ఉంటుంది. కాబట్టి దీని వాల్యూ మనం ఈక్వల్ చేస్తే X వాల్యూ వస్తుంది. AC వాల్యూ ఎంత ఇచ్చాడు, 2x + 4. BD వాల్యూ ఎంత ఇచ్చాడు, 3x + 1. ACని BDని ఈక్వల్ చేస్తే మనకు కావాల్సిన X వాల్యూ వస్తుంది. ఇటువైపు 2x ఉంది, ఇక్కడ 3x ఉంది. 2xని అటువైపు తీసుకెళ్తే 3x లో నుంచి 2x మైనస్ చేస్తే x మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఉన్న +1 ఇటువైపు తెస్తే -1 అవుతుంది. కాబట్టి 4 లో నుంచి 1 మైనస్ చేస్తే 3 ఉంటుంది. మనకు కావాల్సిన X వాల్యూ ఏమో 3 అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109, x -2 వద్ద ax² - 3x - 7 బహుపది యొక్క విలువ 15. అయితే ఏ వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు. మనకు ఒక పాలినామియల్ బహుపది ఇచ్చాడు. ఏమిటి ఇచ్చాడు, ax² - 3x - 7 ఇచ్చాడు. దీని తాలూకా వాల్యూ మనకి ఎంత అంటున్నాడు, 15 అంటున్నాడు.
అంటే ఈ బహుపది మొత్తం తాలూకు వాల్యూ 15 ఎప్పుడు అవుతుంది? ఎక్స్ ప్లేస్ లో -2 చేసేటప్పుడు అవుతుందని అంటున్నాడు. కాబట్టి ప్రతి ఎక్స్ ప్లేస్ లో కూడా మనం -2 చేయాలి. a ఇంటూ ఎక్స్ ప్లేస్ లో -2 హోల్ స్క్వేర్ -3 ఇంటూ ఎక్స్ ప్లేస్ లో -2 -7 దట్ ఈజ్ ఈక్వల్ 15. అప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది? -2 హోల్ స్క్వేర్ అంటే అర్థం అంటే 2 స్క్వేర్ అంటే 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి 4a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 2 6 -7 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. ఇప్పుడు 4a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ +6 -7 అంటే ఏమొస్తుంది? -1 వస్తుంది. ఆ -1 అటు వెళ్తే +1 అవుతుంది. 15 +1 చేస్తే 16 అవుతుంది. 4 1s 4 4s అంటే ఏ వాల్యూ ఏమొచ్చింది? 4 వచ్చింది. ఏమర్థమైంది? ఎక్స్ ప్లేస్ లో -2 చేస్తే ఈ బహుపది తాలూకు వాల్యూ 15 ఎప్పుడు వస్తుంది? ఏ వాల్యూ 4 వచ్చినప్పుడు అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110 4 + 6 డివైడెడ్ బై 2 ఇంటూ 5 -2 + 1 దాని తాలూకు వాల్యూ ఏమిటని అడుగుతున్నాడు. ఇటు ఈ విధంగా మనకి ప్లస్లు మైనస్లు ఇంటూలు బార్లు అటువంటిది ఇస్తే మనం ఫస్ట్ బడ్మాస్ రూల్, వి బడ్మాస్ అని అంటారు, ఈ రూల్ మనం ఫాలో అవ్వాలి. ఇందులో మనకి బి అంటే బ్రాకెట్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. వి అంటే మనకి ఇచ్చే దాంట్లో బార్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ముందు కంప్లీట్ చేయాలి. బ్రాకెట్ కంటే ముందు దాన్ని కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత బ్రాకెట్ ఉంటే బ్రాకెట్ కంప్లీట్ చేయాలి. ఆ విధంగా మనం ప్రిఫరెన్స్ అనేది ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ బార్ అనేది ఉంది. అంటే ఆ బార్ కింద ఎంత అయితే ఉందో దాని అంతటిని మనం ఫస్ట్ చేయాలి. మిగిలినంతా యాజ్ ఇట్ ఈజ్ గా రాయాలి. 4 + 6 డివైడెడ్ బై 2 ఇంటూ 5 2 + 1 అంటే ఏంటి? 3 కాబట్టి ఇక్కడ ముందున బార్ కు ముందు మైనస్ ఉంది కాబట్టి -2 + 1 చేస్తే 3 అంటే బార్ అనేది క్లియర్ అయిపోయింది. బ్రాకెట్ అనేది లేదు కాబట్టి వదిలేవచ్చు. డైరెక్ట్ ఇప్పుడు డివిజన్కి వెళ్ళాలి. డివిజన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఫస్ట్ దీన్ని డివిజన్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్. అంటే ఇక్కడ ఇంటూ ఉంది. ఫస్ట్ ఒకసారి అండి 4 + 6 డివైడెడ్ బై 2 అంటే అర్థం ఏంటి? 2 3 6 కాబట్టి మనకు 3 వస్తుంది. ఇంటూ 5 - 3 డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఇక్కడ ఇంటూ ఇక్కడ ఉంది కాబట్టి ఈ రెండింటిని ముందు ఇంటూ చేయాలి. 4 + 3 ఇంటూ 5 15 -3. ఇప్పుడు 4 + 15 అంటే 19. 19 లో 3 మైనస్ చేస్తే 16 వస్తుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 111 ఒక నాణ్యంను 2 సార్లు ఎగరవేయబడినది. ఆ 2 పర్యాయాలు బొమ్మ పొందుటకు సంభావ్యత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి ఒక నాణ్యాన్ని 2 టైమ్స్ మనకి టాస్ చేశాడని అంటున్నాడు. అంటే ఒక నాణ్యానికి ఎన్ని ఛాన్సులు ఉంటాయి? 2 ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు? హెడ్ ఒకటి, టైల్ ఒకటి. అటువంటి నాణ్యాన్ని ఎన్నిసార్లు ఎగరవేశాడు? 2 సార్లు ఎగరవేశాడు. అంటే మనకి మొత్తం ఎన్ని ఛాన్సులు వస్తాయంటే 2 స్క్వేర్. అంటే ఒక నాణ్యానికి 2 ఛాన్సులు ఉంటాయి. మనకి 2 సార్లు ఎగరేసాడు కాబట్టి 2 స్క్వేర్. ఒకవేళ పాచికని 2 సార్లు దొర్లించాడు అన్నాడు అనుకోండి, ఒక పాచికకు ఎన్ని ఛాన్సులు ఉంటాయి అంటే 6 ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ 2 టైమ్స్ మనకు దొర్లించాడు అన్నాడు అనుకోండి 6 స్క్వేర్ అవుతుంది. అంటే అప్పుడు టోటల్ గా 36 ఛాన్సెస్ అవుతుంది. ఎప్పుడు? ఇది పాచికి కడిగినప్పుడు. మనకి ఇక్కడ నాణ్యానికి కడిగాడు కాబట్టి 2 స్క్వేర్. అంటే మొత్తం ఛాన్స్లేమో 4 అని అర్థం చేసుకోవచ్చు. మనకి సంభావ్యత కావాలి. సంభావ్యత ప్రాబిలిటీకి ఏంటి? హారంలో ఎప్పుడు కూడా మొత్తం ఛాన్స్లనే ఉండాలి. మొత్తం ఛాన్సులు 4. మనకి ఇప్పుడు కావాల్సింది అంటే 2 పర్యాయాలు బొమ్మ కావాలి. ఆ మొత్తం ఒక నాణ్యాన్ని 2 సార్లు ఎగరవేసేటప్పుడు 4 రకాల ఛాన్సులు వస్తాయని అన్నాం కదా. అవేంటవి? హెడ్ రావచ్చు. అంటే మొదటి దాంట్లో హెడ్, తర్వాత దాంట్లో హెడ్ రావచ్చు. తర్వాత హెడ్ టైల్ రావచ్చు. తర్వాత టైలు హెడ్ రావచ్చు. తర్వాత టైలు రావచ్చు. ఈ విధంగా మనం 2 నాణ్యాలను ఎగరవేసేటప్పుడు మనకి మొత్తం ఈ రకమైన 4 ఛాన్సులు మాత్రమే వస్తాయి. అందులో మనకు అడిగింది ఏంటి? 2 పర్యాయాలు అంటే 2 సార్లు ఎగరవేస్తాం కదా. అప్పుడు 2 సార్లు కూడా మనకు బొమ్మే కావాలి, హెడ్డే కావాలి. అటువంటివి 2 సార్లు హెడ్ వచ్చిన సందర్భాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? కేవలం 1 మాత్రమే ఉంది. ఫస్ట్ టైం హెడ్, సెకండ్ టైం హెడ్. కాబట్టి ఒకే ఒక ఛాన్స్ ఉంది కాబట్టి మనకు కావాల్సింది పైన రాసుకోవాలి. టోటల్ గా 1/4 అనేది అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకి కనీసం ఒక్క హెడ్ అయినా అన్నాడు అనుకోండి, ఇక్కడ మనకి 2 పర్యాయాలు బొమ్మే రావాలని అన్నాడు. కనీసం ఒక్క హెడ్ అయినా రావాలంటే ఇక్కడ హెడ్ ఉంది, ఒక్కటైనా ఉండాలన్నాడు. అంటే ఇక్కడ హెడ్ ఉంది, ఇక్కడ హెడ్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? 1 2 3 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 3/4 అవుతుంది. ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది 1/4. నెక్స్ట్ 112 ఈ కింది వాటిలో పరావర్తన సౌష్ఠవము కలిగి ఉన్న అక్షరం అంటున్నాడు. పరావర్తన సౌష్ఠవం అంటే ఏంటి? సమాంతరంగా ఉండాలి, అలాగే నిలువార్థంగా కూడా ఉండాలి. ఆ విధంగా ఉండే అక్షరం ఏదని అంటున్నాడు. అంటే
ఇప్పుడు సపోజ్ ఏ అనేది ఉంది, ఏకి సమాంతరంగా అంటే ఈ విధంగా అడ్డంగా ఈ విధంగా చేస్తే మనకి రెండు ఈక్వల్ గా ఉండాలి, రెండు ఈక్వల్ గా లేవు. అంటే నెక్స్ట్ నిలువు అర్థము అంటే నిలువుగా ఈ విధంగా చేసేటప్పుడు మనకి ఏ అనేది సరిపోతుంది. ఈ విధంగా చేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకేలా ఉంది కాబట్టి ఏకి నిలువు అర్థం ఒక్కటే అవుతుంది. కానీ ఏకి సమాంతరంగా అంటే అడ్డంగా ఉండేది అవ్వట్లేదు. మనకి రెండు అయ్యేది ఈ కింది వాటిలో ఏదని అంటున్నాడు. ఇక్కడ జేకి చూస్తే జేకి ఈ విధంగా అవ్వదు, ఈ విధంగా కూడా అవ్వదు కాబట్టి అది కాదు. డబ్ల్యూకి కేవలం నిలువుగా మాత్రమే అవుతుంది అంటే వర్టికల్ గా మాత్రమే అవుతుంది కాబట్టి ఈ విధంగా చేస్తే అంటే సమాంతరంగా చేస్తే, హారిజంటల్ గా చేస్తే అవ్వట్లేదు కాబట్టి ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ జెడ్ కి ఈ విధంగా అవ్వదు, ఈ విధంగా కూడా అవ్వదు. కానీ ఎక్స్ కరెక్ట్ గా చూస్తే ఈ విధంగా నిలువుగా అవుతుంది, సమానంగా విడిపోయింది. ఈ విధంగా అడ్డంగా చేసినా కూడా సమానంగా విడిపోతుంది. కాబట్టి సమాంతరంగా మరియు నిలువుగా రెండింటివి కలిపి ఉన్నదాన్ని పరావర్తన సౌష్టం అంటారు. అటువంటి అక్షరం ఏది? ఎక్స్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113. భూమి 14 సెంటీమీటర్లు, దాని అనురూప ఎత్తు 7 సెంటీమీటర్లుగా గల త్రిభుజ వైశాల్యము చదరపు సెంటీమీటర్లో ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి ఏదైనా ఒక త్రిభుజానికి ఇది ఏదైతే ఉంటుందో దీనిని మనం బేస్ భూమి అంటాము. అది ఎంత ఇచ్చాడు? 14 సెంటీమీటర్లు ఇచ్చాడు. అలాగే అనురూప ఎత్తు అంటే ఇది అనురూప ఎత్తు అనేది ఇది హైట్ ఎంత ఇచ్చాడు? 7 సెంటీమీటర్ అంటున్నాడు. మనకి త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? త్రిభుజ వైశాల్యం అడిగాడు. ఏరియాకి ఫార్ములా ఆఫ్ బిహెచ్ అంటే బి అంటే బేస్, హెచ్ అంటే హైట్. ఆఫ్ ఇంటూ బేస్ అంటే 14 ఇచ్చాడు, హైట్ ఎత్తేమో 7 ఇచ్చాడు. 2 1 2 7 7 ఇంటూ 7 ఎంత అవుతుంది? 49 సెంటీమీటర్ స్క్వేర్. అదే చదరపు సెంటీమీటర్లు 49. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ది 114. 61.6 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్త వ్యాసార్థం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి విధంగా ఇచ్చాడు. మనకి వ్యాసం ఇచ్చాడు, వ్యాసార్థం అడుగుతున్నాడు. అంటే వృత్తంలో వృత్త కేంద్రం గుండా పోయే అతి పెద్ద జాయే కదా మనకు వ్యాసము. ఆ వ్యాసం అనేది ఎంత అంటున్నాడు? 61.6 అంటున్నాడు. 61.6 సెంటీమీటర్. మనకు అడిగిందేమో వ్యాసార్థం. వ్యాసార్థం అంటే అర్థం అంటే వృత్త కేంద్రం నుండి వృత్త పరిధిపై ఏ బిందువు వద్దనైనా వచ్చే ఆ రేఖాఖండం ఏదైతే ఉంటుందో దాన్ని వ్యాసార్థం అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది మనకి వ్యాసార్థం 6. మరి ఇక్కడ నుంచి ఇది కూడా మనకి వ్యాసార్థం 6 అవుతుంది. అంటే ఒక వ్యాసం డి అనేది 2 వ్యాసార్థాలకు సమానం అవుతుంది. ఆ విధంగా చెప్పుకుంటే వ్యాసం ఎంత ఇచ్చాడు? 61.6 ఇచ్చాడు. 2r. ఇప్పుడు r వాల్యూ మనకు అడుగుతున్నాడు. రేడియస్ అంటే 61.6/2 అంటే 61.6లో మనకు సగం కావాలి. సగం కావాలి అంటే 30.8 అనేది అవుతుంది. డైరెక్ట్ గా చూసిన వెంటనే వ్యాసం ఇచ్చాడు, వ్యాసార్థం అన్నాడు. అంటే వ్యాసం ఏమో 2 వ్యాసార్థాలకు సమానం కాబట్టి దాంట్లో సగం చేస్తే మనకు వ్యాసార్థం వస్తుంది అనే విషయం కనిపెడితే డైరెక్ట్ గా అందులో ఆఫ్ చేసిడమే. 61.6 లో ఆఫ్ అంటే 30.8 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం అక్టోబర్ 9వ తారీఖున మార్నింగ్ షిఫ్ట్ లో మ్యాథ్స్ కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఏ విధంగా చేయాలో చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ డిఎస్సి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.